హరీష్ అన్న గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. మనం ఆహ్వానించగానే ఎంతో ప్రేమతో ఈరోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్, సీనియర్ నాయకులు, మిత్రులు, మన జిల్లాకు సుపరిచితులు నగేష్ ముదిరాజ్ గారికి, ఈ విగ్రహాన్ని మనకు అందించినటువంటి మన ఆగం పాండు గారు, పిట్ల నగేష్ గారు, అదేవిధంగా సత్యం గారు, శ్రావణ్ గారు, చంద్రమోహన్ సింగ్ గారు, ప్రకాష్ సింగ్ గారు, వేదిక మీద ఉన్న మన సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిట్ కనకరాజు గారు, మల్లన్న గారు, చాలామంది సీనియర్ నాయకులు, ముదిరాజ్ బిడ్డలు ఉన్నారు. వారందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జర్నలిస్టులకు చాలా సంతోషంగా ఉంది. బహుశా మన నియోజకవర్గంలో రెండవది, మన మండలంలో మొదటిది. ఈ మధ్యనే సిద్దిపేటలో ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ రెండవది ఇప్పుడే ప్రకాష్ అన్న చెప్పినట్టు జీవితంలో వారిని మార్గదర్శకంగా తీసుకొని ముందుకు నడవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి. ఇవాళ బాగా కష్టపడతారు, పొద్దున్న లేచి చాలా కష్టపడతారు, కానీ ఆ కష్టం అంతా పొద్దుకి కథమైపోతున్నారు. అట్లా కాకుండా పిల్లల్ని చదివించి కుటుంబాన్ని పైకి తెచ్చి మనం చక్కగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అనేక అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో. మరి ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఎవరిమైనా సరే చదివి కష్టపడి పైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా బాగా హక్కులు మనం పొందగలుగుతాం. ఉన్నతమైనటువంటి ఆశయాలతో, ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం పొందగలుగుతాం. మరి ఈరోజు నేను విషయాల్లోకి పోను, ఎందుకంటే అన్న చాలా డీటెయిల్గా చక్కగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆయన హైదరాబాద్ తొలి మేయర్గా ఆయన ఈ జాతిని ఒక సంఘాన్ని స్థాపించి ఏ రకంగా పైకి తీసుకొచ్చారో చక్కగా తను వివరించారు. అదేవిధంగా పండుగ సాయన్న గారైతే తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా పేదల కోసం పోరాడి చివరికి ప్రాణాలు వదిలినటువంటి పండుగ సాయన్న ఇవాళ ఆయన ఎంత గొప్పవాడో కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా చాలామంది ఉన్నారు. నిజంగా కానిస్టేబుల్ కిష్టయ్య అయితే ఆ రోజు తెలంగాణ రావాలి అని జై తెలంగాణ అంటూ తన తుపాకీతో తానే కాల్చుకొని ప్రాణాలు ఇచ్చి ఇవాళ చరిత్ర పుటల్లో నిలిచిపోయిండు కానిస్టేబుల్ కిష్టయ్య. అనేక చోట్ల కూడా కానిస్టేబుల్ కిష్టయ్య గారు విగ్రహాలు పెట్టుకున్నాం. ఈ మధ్యనే మీరు చూసుకుంటారు, కేసీఆర్ గారు వారి బిడ్డను చదివించి డాక్టర్గా కాదు, పీజీ కూడా పెద్ద డాక్టర్గా కూడా వారిని చదివించి ఆ కుటుంబాన్ని కేసీఆర్ గారు పర్సనల్గా ఏ రకంగా పైకి తీసుకొస్తున్నారో కూడా మీరు చూశారు. నిజానికి ముదిరాజులకు సంబంధించి కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో నీళ్ళు వచ్చినాయి. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసి ప్రాజెక్టులకు, చెరువులకు అనుసంధానం చేసి కొత్త ప్రాజెక్టులు నిర్మించి ఇవాళ చెరువులలో నీళ్లు చూస్తున్నాం. ముదిరాజులకు ఉపాధి పెరిగిందా లేదా మీకే తెలుసు. ఎంత అద్భుతంగా పెరిగిందో కూడా మీకు తెలుసు. మన పాలమాకుల ఊర చెరువే 20 ఏళ్ళకు ఒక్కసారి కూడా నిండకపోవు. లోకమంతా కొట్టకపోతే పాలమాకుల ఊర చెరువు గప్పు నిండుతుండే. కానీ ఇప్పుడు నిండుతుందా? కాలమైనా కాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాలమాకుల ఊర చెరువును కలిపిన తర్వాత ఇవాళ ఎప్పుడు నిండు కుండ లెక్క పాలమాకుల ఊర చెరువు అయింది. మా గ్రామ ముదిరాజులు ఇవాళ ఇంత వృత్తి దొరికి ఉపాధి దొరుకుతున్నటువంటి పరిస్థితి కూడా మీరే చూస్తున్నారు. ఇట్లా రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో